హైదరాబాద్లోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల సిబిఐటి ఫీజు పెంపుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 2025-26 నుంచి 2027-28 వరకు బ్లాక్ పీరియడ్కు వర్తించేలా కొత్త ఫీజులను వసూలు చేయొచ్చని కోర్టు స్పష్టం చేసింది. బీటెక్కు సంవత్సరానికి 2,23,000 రూపాయలు, ఎంటెక్కి 1,51,600 రూపాయలు, ఎంబీఏ ఎంసీఏకు 1,40,000 రూపాయలుగా ఫీజును పెంచుకోవచ్చు. ఈ ఫీజులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయి. ఇంకా టీజీ యాప్కెట్ అడ్మిషన్ కన్వీనర్ వెబ్సైట్లో తాజా ఫీజు వివరాలు అప్డేట్ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వు జారీ కాకముందే కళాశాలలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న అంశంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏఎఫ్ఆర్సీ సూచనలపై ప్రభుత్వం ఆలస్యంగా స్పందించడం వల్ల ప్రతి ఏడాది ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు నేపథ్యంలో గురునానక్, గోకరాజు, రంగరాజు వంటి మరిన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా జీవో 26ను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ పరిణామాలు తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తాత్కాలికమైనవే అయినా ఫీజు పెంపు అంశంపై తుది తీర్పు ఎంత కీలకమవుతుందో అనే దానిపై విద్యారంగం ఉత్కంఠతో చూస్తోంది.